ఓ ఇంటి కాడ ఉట్టి నా ఇంటికి వచ్చినవు నా కట్టము చూసి బిడ్డ బుక్కెడు కూడు పాడవడని నాకు సర్ది గట్టికి వచ్చినవు నా అయ్యదంప ఆస్తి కాదా నా అవ్వ సంపాదించలేదు ఇలా నా తోడ ఉట్టేవాడు చూడు ఏమిటి లంజ ఎట్లా వచ్చినవని నోట్ల లంజని తీయలేదు కాల వీడ పడితే కాలుపోతుందని నిండు మరి చేయి కొద్ది కొట్టి కనుక కొరకొర కుందుగా చిల్లెల్లో కొట్టిండమ్మా అయ్యో అయ్యో నా వదిరావే భద్రమ్మా అయ్యో నా వదిరావే భద్రమ్మా అవ్వని పెట్టుకుంటున్నా నా వదిలే నిన్నగన్న తల్లి కాదు నా వదిలే పుణ్యవంతురాలు కూడా ఉన్నాదా అవన్నీ అన్న తల్లి ఎంత పుణ్యవంతురాలే ఆడబిడ్డ ఇంటికి వస్తే మంచి లేనోళ్ళు లేరా నీకు ఎవరు వచ్చినాను నీకు అమ్మ ఉన్నదా నీకు అయ్య ఉన్నదా ఎందుకు వచ్చినమని తిట్టిన వాళ్ళు లేరా ఇంటికి వచ్చే చూడు ఇక్కడ అన్నం పెట్టకుండా ఇల్లు కొట్టిన వదిన లేరా వదినమ్మ ఇవాళ చూడు నీ బిడ్డోలే వాటి సత్తి కనుకనే నాకు గట్టి కట్టి ఇక వడ్డు పెట్టి అన్నవే నువ్వు అన్నం పెట్టా బాకి అన్నం పెట్టా బాకి తోడబుట్టే నోడు గంజానే నన్ను నన్ను రెట్టినాడా కాలు కొద్ది నన్ను నన్ను రట్టినాడా పదినమ్మా నువ్వు అన్నం పెట్టా బాకి ఇతడి రాళ్ళే మదిలే అవో ఎల్లోకమంది చూస్తలేవా ఏ వదిలైనా గాని అవో ఆడబిడ్డల చేత కాళ్ళు మొక్కించుకున్న లేరు అవో ఆడబిడ్డల కాళ్ళు మొక్కిన వాళ్ళే వదిన మరదలు ఉన్నారమ్మా ఆడబిడ్డ నడవాలా కాళ్ళు మొక్కద్దు బిడ్డ నువ్వు నా కాళ్ళు మొక్కుదే మర్చిపోవడం విసిరేసి ఎట్లా పట్టుకుంటుందో పాపన్న గర్భాన పట్టుకుంటుంది ఆడబిడ్డ నామాలా ఎందుకున్నా నీ కాళ్ళు నేను మొక్కేదాన్ని నా కాళ్ళు నువ్వు మొక్కద్దు బిడ్డ అన్న చూస్తే తప్ప నన్ను కొడతారు నిన్ను ఇక పోని కనుక నేమి నన్ను బజార్లోకి వెళ్ళి ఆడబిడ్డను కొమ్మని తాగదోలి ఏడ్చుకుంటే కొమ్మరిందమ్మ తల్లి నామాల ఎక్కడ వస్త ఉన్నదా తల్లి అన్నమ్ము పట్టుకొని ఎక్కడ వస్త ఉన్నదా అన్నమ్ము పట్టుకొని తన యొక్క గుడిసెనైనా గుడిపెట్టి కట్టినాడా తన యొక్క గుడిసెనైనా పెట్టిన పెరుగన్నం 5 ముక్కలు అన్నం తిన్నమ్మా నీ కడుపులో కొడుకే కానీ బిడ్డే కానీ చల్లగా బతకాలని కనుక మనసా దీవించిందమ్మా ఇక్కడ కనుక నేను గడి కడతాను లక్ష్మీదేవి తోడే గోగుల్లో గోగుల్లో గడ్డి గడియలా అయ్యో మాస్టర్ ఏందమ్మా నా నైట్ అంతా ఖరాబ్ చేస్తుంది కండకలేస్తానా చెట్టముండా అరే కక్కటలకు మన ఇట్లా పక్క ఊరు పట్టుకోవాలి సాంబారు వేడి వేడి సాంబార్
సాంబార్, కక్కు వంకాయ ఫ్రై, వంకాయ టమాటా. రేపు పొద్దున రేపు పొద్దున చేపల ఫ్రై ఉన్నది. చేపల ఫ్రై పొద్దున ఏమో ఉన్నది కూడా చేసి ఉన్నది మన తర్వాత వేరే. ఎందుకు మంచిగున్నది మంచిగున్నది. కొని తెచ్చావమ్మా గోగుల గోగుల ఇట్లా ఉన్న వాళ్ళు మైదాకు తినాలన్నారు. ఎందుకు తినాలయ్యే రోగం పని చేస్తాడమ్మా. వాళ్ళు మైదాకు ముద్దలు మీ మీద పుట్టవే పొల్లగాల్లో కొడుకే గాని బిడ్డే గాని ఎర్రగా దొండ పండుగలు నువ్వు కడుపులు ఉన్నప్పుడు మీ అబ్బాయి ఏమి తినవచ్చు? ఇంత తెల్లగా ఎర్రగా ఎట్లా పుట్టినట్టు ఎక్కడిది ఎర్ర ఎక్కడిది కర్రమకాయ నువ్వు తెచ్చి కొడతాను బాబా కడుపులో నేనున్నప్పుడు మా అయ్య మామని దాగన తీసుకొని పోయినాడా. డాక్టర్ అమ్మన్నదాట అమ్మమ్మ నువ్వు తీసుకున్నామని కోరిక రాసింది, తానికి రాసింది. మా ఇంటికి వచ్చింది కోరి నేర్చుకుని తానికి రాయింది, తానికి ఉంటే తలుపులో పెట్టుకున్నదాట. అదే రోజు మా అయ్య బండికి నారేసిండు, సిలిండర్ ఉంటుందో కదా తలుపులో పెట్టిండు. ఇక పొద్దు ఉక్కింది, మామన్న తిన్నది, కోరి తెచ్చుకున్నది, తానికి తలుపు గడి వల్ల కరెంటు వేయింది. ఇక నీ పెట్టుకుని తానికే అవసరం సిలిండర్ తీసుకొని మూడో సిలిండర్ తాగుతూ గడకడి ఆగుతున్నా. నవ్వినట్టు కాదు, కర్రెమైన కలరే బెస్ట్ కలర్ అనుకోవాలి. ఎర్రగున్న కలర్ ఏమి బెస్ట్ కలరు. కర్రెగున్న కలర్ ఎందుకు వేస్ట్ అయింది? ఎర్రగున్న కలరు ఎందుకు వేస్ట్ అయిందమ్మా? అరే ఉండగా తీసుకోపోయి మురికల ముందు రావటం ముఖం ఇట్లనే ఉంటది. ఎండ వేనా ఎలువది, వాన వేనా ఎలువది, ఇదే గ్యారంటీ కలర్ అనుకోవాలి. ఎర్రగుండలు 4 రోజులు 100 రోజులు పనికాడు రోజులు ఒక్కటే గంట వరకు వాళ్ళకు తట్టా లేవది, వాళ్ళకు గడ్డపారా లేవది, వాళ్ళ గుడ్లు ఉంటాయి అనుగుడ్లు చూస్తారు, చూస్తారు. ఇక వాళ్ళ ముఖం అంతా కొంక కొంక ఓ సుత్తలే వానవా ఇట్లా కాగానే అట్లా బెడ్ రెస్ట్ అంట. దాగర ఊడితో పాలసీ వచ్చిందని చాలు బెడ్ రెస్ట్. వీకున్నది బిడ్డ, బెడ్ రెస్ట్. కాలు మీదికి తలకెక్కింది. ఓ ఇక ఇదే సందర్భం కూడా కొట్టుకోవాలని నేను చేస్తారు ఎరికేనా? అత్తలు చూసుకుంటేనే కాళ్ళు ఆడిస్తారు మంచాల కూర్చొని. కూడా సంబరమే. ఇక మనవాడే పుట్టింది అనుకో, ఏ కిల్ల 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 నవ్వుతారు వాళ్ళు. డబ్బాయి మనవాడు పుట్టింది అనుకో, పెంటోడు పెడుతుంటాము. ఇంత చేసిన పని గోగుల్లా గోగుల్లా ఐదేసి గడియాలా ఆరేడు గడియాలు గడ్డ ఉన్నాయమ్మ. సత్య కాలముడు కళ్ళకు కనుక ఏర్పడమ్మా. అంతటి వ్యక్తి దానికి ఎనగడ ఎంత ఉన్నాయి. అక్కడ చూడు నామాలు ఎగుతుంది కానీ సంపూర్ణమయ్యమ్మ. అన్నారు ఇప్పుడు చెప్పాను కనుక నామాలు 9 గళ్ళు సంపూర్ణమై ఆమె 10 మంది కనుక కనిపించిన తల్లు పోయి ఆమె పానుపు ఎత్తదు. నామాలదేవి గర్భాన చక్కనగా కొట్టుకున్నామా. కొడుకల్లా కలిగినాడే రామ రామ. అక్కడ చూడు నామాలదేవి గర్భాన చక్కని కొడుకున్నా.
తానం పోసి కొడుకు తానం పోసి ఆ కొడుకుని తీసుకొచ్చి ఆమె చేతికి ఇచ్చిన సంగతి అట్లా ఉండని ఇక్కడ కనుక నేను లక్ష్మి దేవికైనా 9 గంటల సంపూర్ణమారా దేవుడా భగవంతా నారాయణ నీ బాధ్యత ఎప్పుడు కలిగేస్తావు భగవంతా ఓ నారాయణ నీకు నొయ్యదా మరి ఏంటవని వచ్చేది ఆడలు కూర్చుని తను కూర్చోవాలి నువ్వు ఎప్పుడు కూర్చున్నట్టే ఈ పళ్ళకి మొలలు ఉన్నాయి గట్ల మురుగు ఉచ్చుకపోతుంది మొక్కుతారని బాధ్యను పెళ్లి కాగానే మామూలు అభివృద్ధి చేయించిన ఆయన కాదు బంధువులు ఇది బంధువులు పెళ్లి ఎందుకు వేసుకుంటే మరి పెళ్లి కాగానే మొగని కాపుకోవాలి పెళ్లి కాగానే మామూలుకి అభివృద్ధి చేయించిన ఆయన డబ్బని బిడ్డ ఎట్లా నడియా రాత్రి లేదా నన్నే బిడ్డ దగ్గర తీసుకుంటాను డబ్బని నీ కొడుకులు ఆడకత్తారు నేనే కొడుతా దగ్గర తీసుకుంటా ఎవరు పోగన్నా అని సంబరం వస్తుంది ఏం చేస్తాడు సంబరానికి నన్ను పేరు పెట్టి పిలుస్తాడు ఎట్లనే సంబరానికి నన్ను సమరకాయకి అంటాడు ప్రేమకు ప్రేమకు నన్ను పెద్ద పిట్ట అంటాడు ముద్దుకు ఓ నన్ను ముద్దుకు నువ్వు గద్దా నీ కూడా అమ్మా ఇంకా పడదోడ గద్దలు రా అమ్మమ్మ ఇక తాళాలే